హస్తినపుర ప్రజలందరూ అరుస్తున్నారు. భీమార్జున నకల సహదేవుల పరాక్రమాలను పొగుడుతున్నారు. అలా జయ జయ ధ్వానాల మధ్య పాండవులు రాజమందిరానికి చేరుకున్నారు. పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. కురు మహాసభలో ఎత్తైన బంగారు సింహాసనం ఏర్పాటు చేశారు. పురోహితుల మంత్రాల మధ్య మంత్రులు, సామంతులు ప్రజలందరూ చూస్తుండగా నిర్ణయించిన శుభముహూర్తన ధర్మరాజు వెళ్లి కురు మహా సామ్రాజ్యపు బంగారు సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. హస్తినాపుర మహారాజు అయ్యాడు. ధర్మరాజు తూర్పు దిక్కుగా కూర్చోగా అతని ఎదురుగా మరొక బంగారు ఆసనం మీద సాత్యకి కృష్ణుడు కూర్చున్నాడు. భీమార్జునులు ధర్మరాజు ఇరుపక్కల కూర్చున్నారు. వెనుక పక్కన నకల సహదేవులు కూర్చున్నారు. కాస్తంత దూరంలో కుంతిదేవి కూర్చునుంది. దక్షిణ భాగంలో ఒక ఎత్తైన ఆసనం మీద ధృతరాష్ట్రుడు, పక్కనే విదురుడు కూర్చుని ఉన్నారు. అతని వెనుక గాంధారి, యుయుష్ఠుడు, సంజయుడు ఉన్నారు. కృష్ణుడు ధర్మరాజును సమీపించి పూజ గావించిన శంఖాన్ని పైకెత్తి, ధర్మరాజా, నీవు కురు సామ్రాజ్యానికి అధిపతివి కమ్ము అని అభిషేకించి శంఖాన్ని పూరించాడు. ఆ విధంగా కురు మహాసభ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. కొంత సమయం గడిచిన తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుని తన పరివారం, తన తమ్ములను వెంటబెట్టుకుని భీష్మ పితామహుని వద్దకు బయలుదేరాడు.